గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు కుమ్మరించేసి ఇందాకన్నారు మీరు వీటిపైన మాన్యువల్ ఎర్రర్స్ రకరకాల ఇష్యూస్ వెళ్ళిన దగ్గర కూడా మళ్ళీ ప్రాబ్లం. కానీ ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇది వాట్సాప్ పాలన అనేది ఎంత మేర ప్రజల జీవితాలకి ఉపయోగంగా ఉంటుందంట? అంటే ఒక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు దీనికి ఏంటంటే ఒక ఓరియంటేషన్ కూడా పెట్టాలండి. అంటే అధికారులకి, ఉద్యోగులకి, వీళ్ళందరికీ కూడా అనమాట. అంటే మీకు తెలుసు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్ అనమాట. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినప్పుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దాంట్లో నిరంతరంగా ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా బ్యాచ్లుగా వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్, ఎప్పుడైతే మార్పులు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు తేవడం కోసం ఆ రకమైనటువంటి ఒక శిక్షణ అంటారా, ఓరియంటేషన్ అంటారా, ఏదైనా వాట్ ఎవర్ పేరు ఏదైనా కూడా వాళ్ళకి అది అందించాలి. సరే, ఒక విధానం, కొత్త విధానం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అయితే దాన్ని ఓవర్కమ్ ఏ విధంగా చేయాలనేది తప్ప యూ కెనాట్ స్టాప్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని మనం ఆపలేం. కాబట్టి దీన్ని పైగా ఇంకోటి ఏంటంటే రాష్ట్రాల మధ్య ఇవాళ విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఆ పోటీ వల్ల ఎవరు ముందుకెళ్తారు అంటే మీరు కాలానికంటే ముందు ఆలోచించగలగాలి. నిజానికి చంద్రబాబు నాయుడు గారి విజయరహస్యం ఏంటంటే ఆయన తన కాలానికంటే ముందు ఆలోచిస్తారు, ముందుగా యాక్ట్ చేస్తారు. అందువల్లనే రాష్ట్రాన్ని ఒకప్పుడు 16-17 ర్యాంకుల్లో ఉన్నదాన్ని 3వ ర్యాంకుకి తీసుకెళ్ళగలిగారు ఆయన. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది పెట్టారు. ఇవాళ ఒకటే కాదు, మీకు టెండర్స్లో పారదర్శకత తీసుకొచ్చారు. ఈ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది వచ్చింది మనకి. ఇట్లాగా ప్రతిదీ. ఇంకోటి చిన్న ఉదాహరణ అండి, అంటే గేమ్ చేంజర్స్ అనే వర్డ్ ఇటీవల ఎక్కువైంది కదా, మనం వాడతాం. గేమ్ చేంజర్ అనే వర్డ్ వాడతారు. ఆ గేమ్ చేంజర్ అనమాట. యాక్చువల్లీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే దీనికి టెక్నాలజీకి సంబంధించింది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలికల విద్య ఎందుకు ఆగిపోతుంది అంటే ఎక్కువ మంది ఎందుకు 10th 7th వరకే ఆగిపోతుంది, ముందుకెళ్ళలేదనేది ఒకసారి సమీక్ష చేస్తే మీకు కొన్ని విలేజెస్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే 3 కిలోమీటర్ల అవతల స్కూల్ ఉంటుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ఆ గ్రామం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆడపిల్లలను పంపరు. అప్పుడు ఏం చేశారు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా సైకిళ్ళు పంపిణీ చేశారు ఆడపిల్లలకి. దాంతో ఏమైంది, ఆడపిల్లలు అంటే సైకిళ్ళతో పక్క గ్రామాలకి, అంటే అక్కడ ఏదైతే పక్క అప్పర్ ప్రైమరీ స్కూలో లేకపోతే కాలేజీ ఉంటుందో వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఒక్కసారిగా మీకు ఏమైందంటే ఆ ఎడ్యుకేషన్, గర్ల్ ఎడ్యుకేషన్ బాగా పెరిగింది ఏపీలో. అట్లాగా మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు నిరంతరంగా కొత్త విధానాలని, కొత్త ఆలోచనలు తీసుకురావటం అనేటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఇవాళ మీరు చెప్పింది చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్. చాలా మందిలో కొన్ని అనుమానాలు, అపోహలు ఉంటాయి, కానీ వాటిని నివృత్తి చేయాలి. మనకి యూస్ఫుల్ గానే ఉండాలి. అంటే ఫ్లిప్ సైడ్, అదర్ సైడ్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసాం, ఇక్కడ లక్ష్మీనారాయణ గారు లేవనెత్తిని కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ధరణి మొత్తం ఏమైంది, ధరణిని మొత్తం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొంతమంది అంటే అసలు ధరణి వల్ల మొత్తం ల్యాండ్స్ అన్నీ కూడా గ్రాబ్ అయినాయి అనే ఇది కూడా వచ్చింది. అటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కొంత ఓరియంటేషన్ క్లాసెస్ అనేటువంటిది ఉండాలి. దీన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ సేవలు ప్రజలకు ఏ విధంగా పారదర్శకంగా అందించాలనే దాని మీద వాళ్ళకు కూడా కొన్ని ఓరియంటేషన్